వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందస్తు చర్చలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, అమల్లోకి వచ్చిన తర్వాత వివాదాలు తలెత్తడం, ఈ ధోరణి మీద ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇంకొక సవాల్ కోకాపేట భూముల వ్యవహారంగా మారింది. ఓ పక్కన హైడ్రా కూల్చివేతలు, ఖమ్మం భూముల అంశాల్లో కనిపించిన అస్పష్టత ఈ కేసుల్లోనూ కనిపించింది అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్గా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ హయాంలో విశాఖ శారదాపీఠానికి అనుబంధంగా స్వరూపానంద స్వామికి కోకాపేటలో అత్యంత విలువైన భూములు 2 ఎకరాల 34 గుంటలు 34 సెంట్లు 2.34 ఎకర్స్ అంటే ఆల్మోస్ట్ 234 కోట్లు ఈ రోజు ఉన్నటువంటి విలువ ప్రకారం కేవలం నామమాత్రంగా ₹2కే కేటాయించబడ్డాయి. హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైనటువంటి రియల్ ఎస్టేట్ జోన్ కోకాపేట. అప్పట్లో ఆధ్యాత్మిక సంస్థకి ప్రోత్సాహం అనేటువంటి పేరుతో ఎకరానికి ప్రతీకాత్మక ధరగా భూమి కేటాయించింది ఆనాటి ప్రభుత్వం. ప్రస్తుతం కోకాపేటలో ఎకరం భూమి వాళ్ళు అంటున్నటువంటి లెక్కల ప్రకారం 150 కోట్ల దాకా చేరింది అనేది మార్కెట్ అంచనా. అంటే 2.5 ఎకరాల విలువ మనం అనుకున్నట్టు కేవలం 234 కోట్లు కాదు, దాదాపు 400 కోట్ల రూపాయల దాకా సమానం అవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే భూ కేటాయింపులు మొన్న పునఃసమీక్షించే ఆలోచనలో ఉంది అన్నటువంటి వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రక్రియ కూడా పారదర్శకంగా జరగలేదు అన్నటువంటిది కూడా తెలిసిందే. ఇక దీంట్లో ఆ భూముల్ని వెనక్కి తీసుకుంటున్నారు అన్న ప్రచారం మొదలైన తర్వాత మొత్తం అందరూ ఎంటర్ అయిపోయారు. ఇది కేవలం భూమికి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే కాదు, ఆయన అల్లుడి కోసం కట్టబెట్టడం కోసమే చేశారు అన్నటువంటి ఆరోపణలు హరీష్ రావు చేశారు. మొత్తానికి ఆధ్యాత్మిక రాజకీయ చర్చగా మార్చేశారు. పీఠానికి ఇచ్చిన భూములను రద్దు చేస్తే మతపరమైనటువంటి భావోద్వేగాలకి భంగం కలిగిస్తుంది అన్న వాదన కూడా ముందుకు వచ్చేసింది. దీంతో ప్రభుత్వం డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళి భూముల్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అని స్పష్టం చేసింది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేటాయింపుల్ని సమీక్షించి స్పష్టమైన నిర్ణయం అప్పుడే తీసుకుని పరిస్థితి వేరుగా ఉండేది అన్న విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఆలస్యంగా స్పందించడం వల్ల ఇప్పుడు రాజకీయంగా కూడా పరిపాలనాపరంగా కూడా ఇది సంక్లిష్టమైనటువంటి అంశం అంటున్నారు. అయితే వ్యవస్థకి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ప్రజా ఆస్తుల కేటాయింపులో పారదర్శకత, సమానత్వం ముఖ్యమని నిపుణులు చెప్తుంటే ప్రతీకాత్మక అంటే మామూలుగా మనం చెప్పుకునేటువంటిది రూపాయి ధరలకి కేటాయించిన భూములు మరి భవిష్యత్తులో కోట్ల విలువలకు చేరినప్పుడు ప్రభుత్వానికి వాటిపై పునఃసమీక్షించే హక్కు ఉందా లేదా, ఒక్కసారి కేటాయించిన తర్వాత వెనక్కి తీసుకోవడం అది న్యాయసమ్మతమేనా అన్నటువంటి ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి. కోకాపేట భూముల వ్యవహారం అదొక పీఠం, ఒక ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదం అంటారా? కాదు. ఇది ప్రభుత్వ నిర్ణయాల స్థిరత్వం, పారదర్శకత, ప్రజా ఆస్తుల పరిరక్షణకి సంబంధించినటువంటి ఒక పెద్ద చర్చ. నిర్ణయాల్లో స్పష్టత లేకపోతే రాజకీయంగా ప్రభుత్వం రక్షణాత్మక స్థితిలోకి వెళ్లాల్సి వస్తుంది అని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తానికి వెనక్కి తగ్గి ఆ కోకాపేటలో ఉన్నటువంటి భూములు విశాఖ సాములోరికే అని చెప్పి స్పష్టం చేసింది. అయితే ఇచ్చినటువంటి సందర్భం, వారు చేస్తున్నటువంటిది అనేవి కూడా కాస్త గమనించాలి అనేది ప్రజలు చెప్తున్నటువంటి అంశం. ప్రజలకు సంబంధించినటువంటి భూములు అవి, అంతే తప్ప మిగతా పాయింట్లో కాదు కదా. మా రాజకీయానికి మేమే చేస్తాం అనేటువంటి ఇష్యూ ఇందులో రాదు. ఆయనకి రాజశ్యామల యాగం చేశారు, ఆయన మనసుకి అత్యంత ఆత్మీయంగా ఉండేటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గారు ఆయనకి 2 ఎకరాలు ఇచ్చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకుంటే అదిగో చంద్రబాబు శిష్యుడు కాబట్టి వెనక్కి తీసేసుకుంటున్నాడు అన్నటువంటి ఆపనిందం మొయ్యాల్సి వస్తుంది. ఏం చేయాలి? కానీ ఆ పీఠం ఏంటి, ఏం చేస్తుంది, ఎవరున్నారు అనేటువంటి విషయాలు స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలిగా. రాజకీయ నాయకుల పంచం చేరినటువంటి వీళ్ల గురించి చెప్పాలిగా. రాజకీయ ముసుగులో ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా చెప్పాలిగా. ఇవన్నీ చెప్పకుండా ఎవరెవరో వస్తారు, ఇవ్వాల్సింది ఇస్తారు అంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రజలే తెల్లమొహం వేసుకుని చూడాల్సి వస్తుంది. చూద్దాం మళ్ళీ దీని మీద ఏమైనా కోర్ట్ రివ్యూస్ లాంటివి ఏమైనా ఉంటాయా అనేటువంటిది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.